తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. నిన్న మొన్నటి వరకు కెమెరాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు వరుసగా సినిమా అప్డేట్స్ తో హల్చల్ చేస్తున్నారు. ఈ జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పవన్ మూవీస్ ఏంటి, వాటి స్టేటస్ ఏంటి, ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. సడన్ గా స్పీడ్ పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకొని వెంటనే ఓజీ వర్క్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ప్రెజెంట్ ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు పవన్. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఫైనల్ కాపీ చూసిన పవర్ స్టార్ సుజిత్ ను అభినందించారు. అదే సమయంలో హరిహర వీరమల్లు ప్రమోషన్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. హరిహర వీరమల్లు ఓజీ వర్క్స్ లో పాల్గొంటూనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు కూడా టైం ఇస్తున్నారు. రీసెంట్ గా రీస్టార్ట్ అయిన ఈ సినిమా కథ విషయంలో కీలక మార్పులు సూచించిన పవన్, దర్శకుడు హరీష్ చేసిన మార్పులతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో అంతకు మించిన సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ కథ విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీం మరోసారి రికార్డులు బద్దలు కావటం పక్కా అన్న కాన్ఫిడెన్స్ తో ఉంది. పుష్పరాజ్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే లైన్అప్ మార్చి మరి అట్లీ సినిమాను లైన్ లో పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ఫారెన్ టూర్ లో ఉన్న బన్నీ తన నయా లుక్ తో ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. పుష్ప 2తో సెన్సేషనల్ హిట్ అందుకున్న బన్నీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్ లో ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే తాజాగా తన లుక్ తో షూటింగ్ అప్డేట్స్ ఇచ్చారు బన్నీ. అట్లీ సినిమాలో వారియర్ గెటప్ తో పాటుగా అల్ట్రా మోడర్న్ లుక్ లో కూడా బన్నీ కనిపిస్తారు అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు బన్నీ స్టైలింగ్ చూస్తే ముందు మోడర్న్ లుక్ కి సంబంధించిన ఎపిసోడ్సే షూట్ చేస్తారన్న కంక్లూజన్ కొచ్చేశారు ఫ్యాన్స్. ఫ్యూచర్ పాస్ట్ నేపథ్యంలో సాగే కథలో ముందు ఫ్యూచర్ కి సంబంధించిన పార్ట్ ని కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేస్తోంది యూనిట్. అనౌన్స్మెంట్ వీడియోతోనే AA22 మీద అంచనాలు పెంచేశారు మేకర్స్. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అన్న టాక్ ఉంది. నాట్స్ 2025 ఈవెంట్ లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లారు బన్నీ. అక్కడ ఐకాన్ స్టార్ కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోస్ వైరల్ కావడంతో మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది AA22. 2025 ఫస్ట్ హాఫ్ లో 1-2 మెరుపులు తప్ప ఇండస్ట్రీ ఫేట్ మార్చే బిగ్ హిట్స్ పెద్దగా కనిపించలేదు. అందుకే సెకండ్ హాఫ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అందులోనూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల మీదే ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ టైంలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. సెప్టెంబర్ నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విధ్వంసమే జరగనుంది. మాస్ గార్డ్స్ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ 2 సినిమాల మీద భారీ అంచనాలున్నాయి. బిజినెస్ పరంగానూ అదే స్థాయిలో నెంబర్స్ కనిపిస్తున్నాయి. అక్టోబర్లోనూ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరూ బరిలో లేకపోయినా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కాంతారా చాప్టర్ 1 అక్టోబర్లోని ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ నుంచి తెలుసు కదా కూడా అక్టోబర్ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి నవంబర్ క్యాలెండర్ ఖాళీగా కనిపిస్తున్నా ఆ టైంలో మెగా ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉందన్నది లేటెస్ట్ అప్డేట్. ఇప్పటికీ ఆలస్యమైన విశ్వంభర సినిమాను నవంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ 3 నెలల మీద టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భారీ ఆశలే పెట్టుకుంది. ఇన్నాళ్ళు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ తో అలరించిన స్టార్ హీరోలు ఇప్పుడు సడన్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రెజెంట్ మన హీరోలంతా ఫ్యామిలీ మెన్ గా మారిపోతున్నారు. కమర్షియల్ సినిమాలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాలకు పెద్ద పీట వేస్తున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో ఈ జానర్ ఎక్కువగా కనిపిస్తోంది.
పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాలకు అలవాటు పడిన స్టార్స్ మళ్లీ లోకల్ మార్కెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రీ ఎంట్రీలో వరుసగా యాక్షన్ డ్రామాలు మాత్రమే చేస్తున్న చిరు నెక్స్ట్ మూవీ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. విక్టరీ హీరో వెంకటేష్ అయితే పూర్తిగా ఫ్యామిలీ స్టార్ గా మారిపోతున్నారు. ఇదే జోనర్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావటంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న నెక్స్ట్ మూవీని కూడా అదే జోనర్ లో ప్లాన్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో రవితేజ కూడా రూట్ మార్చారు. మాస్ యాక్షన్ జోనర్ కు షార్ట్ బ్రేక్ ఇచ్చి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పారు. ప్రభాస్ కూడా తన స్టైల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ కే ఓటేశారు. కథాకథనాల పరంగా పాన్ ఇండియా స్పాన్ ఉండేలా చూసుకుంటూనే ది రాజాసాబ్ సినిమాలో తాత మనవడి మధ్య అనుబంధాన్ని చూపించబోతున్నారు. ఇలా కమర్షియల్ హీరోలంతా ఫ్యామిలీ డ్రామాలకు ఓటేయటంతో థియేటర్ల దగ్గర కూడా సందడి కనిపిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్. బ్యాంకింగ్ సెక్టార్ లో జరుగుతున్న క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా లక్కీ భాస్కర్. బ్యాంకింగ్ సెక్టార్లో లోపాలను ఉపయోగించుకొని ఓ సామాన్యుడు ఎలా కోటీశ్వరుడు అయ్యాడనే కథతో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవెల్లో సూపర్ హిట్ అయింది. లక్కీ భాస్కర్ కు బాగా కనెక్ట్ అయిన ఆడియన్స్ ఆ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యారు. కానీ అప్పట్లో సీక్వెల్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ప్రెజెంట్ సూర్య హీరోగా ఓ సినిమా చేస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సీక్వెల్ గురించి మాట్లాడారు. పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా తప్పకుండా సీక్వెల్ చేస్తానంటూ అభిమానుల్లో ఆశలు కల్పించారు వెంకీ. అయితే సీక్వెల్ కథ ఎలా ఉంటుందన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కేవలం తొలి భాగంలోని పాత్రలను తీసుకొని కొత్త కథ డిజైన్ చేస్తారా, లేదంటే ఫారెన్ లో మిలీనియర్ గా సెటిల్ అయిన భాస్కర్ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగిందన్న కథతోనే సినిమా చేస్తారా అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కమర్షియల్ ట్రెండ్ లో లేడీ ఓరియంటెడ్ జోనర్ కూడా భాగమే. అందుకే హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది బ్యూటీస్ సోలోగా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసేందుకు ఉమెన్ సెంట్రిక్ సినిమాల వైపు చూస్తూ ఉంటారు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ ట్రెండ్ హీరోయిన్స్ కు పెద్దగా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు. అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ పాటికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వరుస వాయిదాలతో ఫ్యాన్స్ ని డైలమాలో పడేసింది. ఈ నెల 11న పక్కాగా వస్తుంది అనుకుంటున్న టైంలో మరొకసారి వాయిదా పట్టంతో అసలు అనుష్కకు లేడీ ఓరియంటెడ్ జాన్రా కలిసి రావడం లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కమర్షియల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన అనుష్క లేడీ ఓరియంటెడ్ జాన్రాలో ఆ జోరు చూపించలేకపోయారు. అరుంధతి, భాగమతి లాంటి 1-2 సినిమాలు తప్ప విమెన్ సెంట్రిక్ రూట్ లో అడుగుపెట్టిన తర్వాత పెద్దగా సక్సెస్లు రాలేదు. దీంతో అనుష్క మళ్లీ కమర్షియల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కమర్షియల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన శామ్ లేడీ ఓరియంటెడ్ జాన్రాలో అడుగుపెట్టిన తర్వాత స్లో అయిపోయారు. ఒకప్పుడు నెంబర్ 1 రేస్ లో ఉన్న సమంత చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కమర్షియల్ మూవీస్ ని పక్కన పెట్టొద్దు అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.